ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 79వ శ్లోకం. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా తరుణీ తాపసారాధ్య తను మధ్యాతమోపహ. జ్వరములు, కీళ్ల నొప్పులు మొదలగునవి ఈ శరీరానికి వచ్చే వ్యాధులు. తుపానులు, జలప్రళయం మొదలగునవి ప్రకృతి వైపరీత్యాలు. దైవం అనుకూలించినప్పుడు వచ్చు దైవ పాపభీతులు, పిశాచ రాక్షస బాధలు అధిదైవతా తాపత్రయాలు. దారేషణ, పుత్రేషణ, ధనేషణ అనునవి తాపత్రయములు. ఈ తాపత్రయములలో ఏదో ఒకదానిని ప్రతిజీవి అనుభవించును. తాపత్రయములన్నవి అగ్ని సమానములు. జగన్మాత పరమ కరుణాప్రపూర్ణ. పరమేశ్వరి జప, పూజ, ధ్యానముల చేత తాపత్రయములన్నీయూ నశించును, సంతోషం కలుగుతుంది. సర్వతాపత్రయములను అంతం చేసి ఆనందాన్నిచ్చు అమ్మ తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. ఓం ఐం హ్రీం శ్రీం తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయై నమః. తరుణీ. సదా షోడశవర్షాంచ నవయౌవన దర్పితాం. సదా 16 సంవత్సరములు కలిగిన యువతి తరుణి. జననం, బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం అను మార్పులు లేక ఎల్లప్పుడూ 16 సంవత్సరముల బాలికగా భాసిస్తూ ఉన్నది పరమేశ్వరి. చంద్రుని 16 కళలు అమ్మ 16 సంవత్సరములకు సంకేతం. షోడశాక్షరీ మంత్ర వర్ణములే 16 కళలకు సామీప్యములు. పరమేశ్వరీ మంత్రస్వరూపమే తరుణి. యోగపరంగా కుండలినీ శక్తి మూలాధారం నుండి ప్రయాణమునకు సిద్ధముగా ఉండు స్థితి రూపం తరుణిగా ప్రస్తావించబడింది. తరుణిగా ప్రస్తావించబడిన కుండలినీ శక్తి స్వరూపం జగన్మాత నిత్య సత్యమైన తత్వం. అందుకే అమ్మ తరుణిగా కీర్తించబడ్డది. ఓం ఐం హ్రీం శ్రీం తరుణ్యై నమః. తాపసారాధ్య. ప్రాణాయామం చేత మనస్సును, ఇంద్రియాలను కట్టడి చేసినప్పుడు ప్రాణాయామం సిద్ధిస్తుంది. మూలాధారం నుండి కుండలినీ శక్తిపై ఒత్తిడి పెరుగుతుంది. నిద్రాణంగా ఉండు కుండలినీ శక్తిలో చలనమును కలిగించున్నదే తపస్సు. తపస్సును ఆచరించువారు తాపసులు. కుండలినీ శక్తిలో చలనం కలిగి ఊర్ధ్వముఖంగా పయనించుటకు సిద్ధపడుతుంది. ఈ విధంగా తపోవిధానంతో కుండలినీ శక్తి ప్రేరణను కలిగించుటయే తాపసారాధ్య. అనగా తాపసులచే కుండలినీ రూపంలో ఆరాధింపబడు అమ్మ తాపసారాధ్య. ఓం ఐం హ్రీం శ్రీం తాపసారాధ్యాయై నమః. తనుమధ్య. జగన్మాత 16 సంవత్సరముల తరుణి. ఆమె శరీరం కుసుమ కోమలం, శోభాయమానం. అమ్మ నడుము సన్నముగా ఉండి సాముద్రికా లక్షణములను రుజువు చేస్తూ ఉంది. సృష్టిలో స్త్రీవాచకమంతయు అమ్మగా నిలచి ఆనందాన్ని ఇస్తూ ఉంది. యోగపరంగా కుండలినీ శక్తి ప్రాణశక్తి స్వరూపం. ప్రాణశక్తి నడిచే మార్గం సుషుమ్నా నాడి. శరీర మధ్యనున్న వెన్నెముక అంతర్భాగంలో సంచరించున్నది పరమేశ్వరి తనుమధ్యాగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం తనుమధ్యాయై నమః. తమోపహ. రాగద్వేషములు, కామాది అరిషడ్వర్గములు తమో గుణాంశములు. అలసత్వం, అతినిద్ర, మరపు మొదలగునవి తమోభావములు పరతత్వమును మరచునట్లు చేయును.
దుఃఖమునకు కారణం అవుతాయి. యోగపరంగా బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథులు సాధనా మార్గంలో ఏర్పడు అజ్ఞానమునకు సంబంధించిన ఆటంకాలు. ఈ మొత్తం అజ్ఞాన భూమికగా చెప్పవచ్చును. తమోగుణాన్ని నాశనం చేసి జ్ఞానమును ప్రసాదించి ముక్తిని ప్రసాదించు జగన్మాత తమోపహ. ఓం ఐం హ్రీం శ్రీం తమోపహాయై నమః. తరుణీ తాపసారాధ్య తనుమధ్య తమోపహ అన్నది తరుణీ విద్యగా సూచించబడింది. ప్రాణాయామ సిద్ధి ద్వారా మూలాధారంలోని కుండలిని శక్తిని ఉత్తేజపరచుట, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథులను అజ్ఞాన భూమికను దాటించుట, సహస్రారమును చేర్చుట, ఆనందానుభూతిని అనుభవంలోనికి తెచ్చుకొనుట అన్నది యోగ రహస్యం. ఇది తరుణీ విద్యగా ప్రసిద్ధిగాంచినది.